హే ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ నా నార్మల్ వర్కింగ్ మామ్ డేని మీకు చూపిస్తారు. సో, మార్నింగ్ అంటే నాకు ఫుల్ రష్. కానీ కెమెరా ఆన్ చేశాక కొంచెం ఎనర్జీ వస్తుంది. యాక్చువల్‌గా నిజం చెప్పాలంటే నా ఫస్ట్ జాబ్ జాయ్‌ని లేపాలి. అండ్ ఇట్స్ లైక్ ఎ బిగ్ వార్. వాడు చాలా లేజీగా ఉంటాడు. అండ్ లేరా స్కూల్‌కి టైం అయితుందంటే అస్సలు వినడు. లేస్తాడు, మళ్ళీ పడుకుంటాడు. ఇదొక పెద్ద యుద్ధం నాకు వాడితోటి రోజు. హా! అమ్మ వాయిస్ మాత్రం కంపల్సరీ ఉండాలి. వాడిని ఎత్తుకోవాలి. కాసేపు అటు ఇటు తిరగాలి. అటు ఒక సైడ్ వాళ్ళు రెడీ అవుతుంటే నేను కిచెన్‌లో డ్యూటీ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ లంచ్ బాక్సెస్ అండ్ దెన్ వాళ్ళు ఫస్ట్ స్నానం చేసొచ్చి మిల్క్ తాగుతారు. సో, మిల్క్ ఇచ్చేయాలి. ఆ మిల్క్‌లో మొన్న సంక్రాంతికి చేసిన అప్పలుంటే అవే ఏసాను. అవే తింటున్నారు. అండ్ కర్రీ ప్రిపేర్ చేయాలి. రైస్ కుక్ చేయాలి. అండ్ నా సెల్ఫ్ కేర్ కూడా తీసుకోవాలి కదా! ఒక చిన్న గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్‌తో నా డే స్టార్ట్ అవుద్దనమాట. సో, కుకింగ్ ఆల్‌మోస్ట్ 1 అవర్ పడుతుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇంత కష్టం ఎందుకురా నాకు అని. కానీ కిడ్స్ లంచ్ బాక్సెస్ ప్యాక్ చేస్తున్నప్పుడు ఒకటే థాట్ స్కూల్‌లో వాళ్ళు హ్యాపీగా తినాలి. లంచ్ బాక్సెస్ అన్నీ ఖాళీ అయిపోవాలి. అండ్ హాట్ వాటర్ అండ్ టీ. ఈ 2 లేకుండా నా డే స్టార్ట్ అవ్వదు. ఈ టీ 5 మినిట్స్‌లో నా హోల్ ఎనర్జీని మొత్తం రీచార్జ్ చేస్తదనమాట. సో, మీరు కాఫీ పీపులా? లేదా టీ పీపులా? నాకు కామెంట్ చేయండి. సో, నా కుకింగ్ ఇట్ టేక్స్ టైమ్. నేను కుక్కర్‌లోనే వండుతాను కర్రీస్. ఎందుకంటే అన్నీ అందులో ఏసేసి సిమ్‌లో పెట్టేసామనుకో, మనం 15 మినిట్స్ ఇట్స్ ఆల్‌మోస్ట్ కుక్ అయిపోద్ది. అండ్ మన పని గూడా మనం జేసుకోవచ్చు హాయిగా. అండ్ దట్స్ ద బెస్ట్ సే. కుకింగ్ అంత సింపుల్ గాదండి. ప్లానింగ్ ఉండాలి. టైమింగ్ ఉండాలి. పేషెన్స్ గూడా ఉండాలి. ఇవన్నీ కావాలి. అండ్ ప్లస్ నాకైతే యూట్యూబ్ ఛానెల్ కూడా కావాలి కుకింగ్‌ది. నేను మర్చిపోతుంటాను. దేని తర్వాత ఏదేయాలి, దేని తర్వాత ఏదేయాలి. సో, ఐ నీడ్ టు హావ్ థట్ యాస్ వెల్. To comment what hack you use to save the time or cutting vegetables or ఎలా టైంని సేవ్ చేస్తారు? నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పండి. నేను ఎంత చేసినా నాకు అస్సలు టైం సరిపోదు. కుకింగ్‌తో పాటు కుక్ చేసిందంతా వాళ్ళకి ప్యాక్ చేసి పెట్టడం ఆల్మోస్ట్ ఇట్స్ టేక్స్ 5-10 మినిట్స్ ఫర్ మీ. సో, ఇలా నేను రెడీ చేసుకొని వాళ్ళకి పెట్టేస్తాననమాట. అగైన్ దే గట్ రెడీ అండ్ దే ఆర్ గోయింగ్ టు స్కూల్. జాయ్ అయితే చాలా కోపంగా ఉన్నాడు. కనీసం మొఖం గూడా చూడడు. బాయ్ గూడా చెప్పడు. ఎందుకంటే మీకు తెలుసు గదా! నేనెలా లేపానో వాడిని. అట్లుంటది. వాళ్ళ కోసమే గదండీ చేసేది. ఎందుకిట్లా కక్షలు, పగలు పెట్టుకుంటారు మన మీద నాకర్థం గాదు. స్కూల్‌లో డ్రాప్ చేసి నేను డైరెక్ట్ క్యాబ్‌లో ఆఫీస్‌కి స్టార్ట్ అయ్యాను. ట్రాఫిక్ స్టార్ట్. హైదరాబాద్ ట్రాఫిక్ అంటే మెడిటేషన్ లాంటిది. సరే క్యాబ్‌లో నేను థింక్ చేసే పవర్ ఎవరికీ ఉండదు. అసలు ఔట్ ఆఫ్ ద బాక్స్. ఆ ట్రాఫిక్ ఉంది చూడండి. ఇట్స్ ఎ టెస్ట్ ఆఫ్ పేషెన్స్. ఆ టైంలో కొంతమంది పాటలు వింటారు. కొంతమంది వాళ్ళ ఓన్ స్పేస్‌తో వీడియోస్ చూస్తారు ఆర్ ఫోన్ చూస్తారు ఆర్ సమ్ వర్క్ దే విల్ డూ. బట్ మనమైతే వీడియో రికార్డ్ చేసి అప్‌లోడ్ చేయాలి. అంతే. నాకున్న టైమే అది మరి. అండ్ ఈ ప్రాసెస్‌లో మనకి చాలా మంది కలుస్తుంటారు. అండ్ ద మెయిన్ రీజన్ దే ఇనిషియేటెడ్ ద క్యాబ్ టు గెట్ కనెక్షన్స్ టు ఈచ్ అదర్. నాకు చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు క్యాబ్ అయ్యాక. సో, ఎట్ ద సేమ్ టైమ్ వి గెట్ ఇంటు ద సేమ్ ప్లేస్ అండ్ ఐ మెట్ లాట్స్ ఆఫ్ పీపుల్. సో, అలా ఆఫీస్‌కి రీచ్ అయిపోయాక ఇదే మన గార్డెన్. సో, దాన్ని చూస్తుంటే ఇంకొంచెం పీస్ ఉంటదిలెండి. అండ్ దానికోసం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. వాళ్ళే టేక్ కేర్ చేసుకుంటారు దానంతా. And I'll say one more interesting news when we reach to the office again. So that's our favorite part. My office is I like to go to the office daily. బట్ నాకు కిడ్స్ చూసుకోవాలి. వాళ్ళకి నాకు ఇబ్బందయితుంది. అండ్ ఈవినింగ్ నేనొచ్చేసరికి 5:30 అయితుంది. ఆ 5:30 వరకి వాళ్ళు స్కూల్లోనే ఉండాలి కాబట్టి సరిపోదు టైం. అండ్ ఎ కప్ ఆఫ్ బూస్ట్.
అండ్ ఇది ఇంకొంచెం ఎనర్జీ ఇవ్వడానికి అండ్ మోర్ థింగ్ నాకు నిద్ర రాకుండా ఉండడానికి. అండ్ తర్వాత నేను లంచ్ టైమ్‌లో కొంచెం సేపు వాకింగ్ చేస్తాను. అండ్ లంచ్ తినేటప్పుడు నేను వీడియో తీసుకోవడం మర్చిపోయాను. సో, ఐయామ్ సారీ ఫర్ థాట్. ఈమెయిల్స్, కాల్స్, మీటింగ్స్, రొటీన్ ఆఫీస్ లైఫ్ చూపించాల్సిన అవసరం గూడా లేదు. అండ్ వర్క్ ప్రెషర్స్‌ని అసలు కనిపించదు కూడా. కానీ మేనేజ్ చేయాలి. అండ్ ఆఫీస్‌లో చాలా ప్రొఫెషనల్‌గా ఉండాలి. ఇంట్లో అమ్మలా స్ట్రాంగ్‌గా ఉంటే చాలు. అండ్ వర్క్ అయ్యాక మళ్ళీ మన క్యాబ్ రైడ్. బాడీ టైర్డ్ కానీ హార్ట్‌లో హ్యాపీనెస్. ఇంటికి వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా స్మైల్ ఒస్తుంది. సో, ఎండ్ ఆఫ్ ద డే హోమ్ అనే ఫీలింగ్ చాలా స్పెషల్. ఇంటికి ఎంటర్ అవ్వగానే మొత్తం మూడంతా చేంజ్ అవుద్ది. అండ్ ఈ స్మైల్ ఫేక్ కాదు. ఇది రిలీఫ్ స్మైల్. సో, డే అంతా బిజీ అయినా ఫ్యామిలీ చూస్తే అన్నీ మర్చిపోతూ ఉంటా. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే మీ లైఫ్‌లో కూడా ఇలానే ఉంటుంది అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ మన డైలీ లైఫ్ గురించి. నో ఫిల్టర్, నో డ్రామా. సో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టాటా. బై బై.